అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఇక ఈరోజు మీకు గౌరవ భావం అనేది కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగానే మారుతాయి. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం అవుతాయి. సమయ స్ఫూర్తిని కొనసాగించాల్సి ఉంటుంది. కాలానుగుణ జాగ్రత్త తీసుకోవాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాలలో చురుకుగా ఉంటారు. ఇక స్నేహితులు చాలా బాగా సహకారం అందజేస్తారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఈరోజు చింతించాల్సినటువంటి విషయాలను మీ యొక్క పెద్దల ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు తెలియచేయకుండా ఉండాలి. లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. మీలో విశ్వాసం పెరుగుతుంది. ప్రణాళికలను అమలును పెంచుకుంటారు. వాణిజ్యం పెరుగుతుంది. ఆకట్టుకునే ఫలితాలను కనుగొంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు ఈరోజు సహాయం చేయటంలో మీరు విజయవంతులవుతారు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదులుతారు. విశ్వాసం బలోపేతమవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు రాశివారి ఆతృతతోటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరియు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించాలి. ఇక ఈరోజు రిస్క్ తీసుకోవడం గురించి మీరు ఆలోచించకూడదు. ఈరోజు దేని గురించైనా సరే రిస్క్ అనేది ఉంటే ఆ పనిని వదిలిపెడితేనే మంచిది. కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఈరోజు మీరు ప్రవర్తించడం వల్ల మేలు కలుగుతుంది. పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. సీనియర్ పబ్లిక్ భాగస్వాములుగా ఉంటారు. సీనియర్ వ్యక్తులు ఇక స్నేహితులు కూడా ధైర్యాన్ని పెంచుతారు. ప్రయాణించే అవకాశం అయితే ఉంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ కూడా ఉంటుంది. కాంట్రాక్ట్ డైలాగ్ కూడా ఉంటుంది. బాగా పనులు చేస్తారు. కెరీర్ వ్యాపారంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. దురాశ ప్రలోభాల గల వ్యక్తులను దూరంగా ఉంచండి. ఇక సంబంధాలు బలపడతాయి. బంధువులతో సౌకర్యవంతంగా ఉంటారు. పరస్పర సంభాషణను మెరుగుపరుచుకుంటారు. బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడుస్తారు. పనితీరులో అప్రమత్తతను పెంచుకుంటారు. లావాదేవీలలో స్పష్టత తేవడం కూడా సాధ్యమవుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం అనేది ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈరోజు రాశి వారి ప్రవర్తనలో ప్రభావాన్ని నిర్వహిస్తారు. అంతటా వేగంగా పనులు చేస్తారు. లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతంగా కొనసాగిస్తారు. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఉత్తమ వ్యక్తులు పరిచయం అవడం సాధ్యమవుతుంది. ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా మీరు నిర్వర్తించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. వాణిజ్య విస్తారమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. సంబంధాలలో ఆనందం ఉంటుంది. ప్రైవేట్ విషయాలపై ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో విజయం సాధిస్తారు. డైలాగులు కూడా చర్చించబడతాయి. ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది. స్పష్టత తేవడం సాధ్యమవుతుంది. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగించాలి. ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరుగుతుంది. కావలసిన సమాచారాన్ని పొందవచ్చును. కార్యాలయాలలో సమయం అందించాలి. బాధ్యతగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దీంతో పాటు కూడా ఈరోజు రాశివారు దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఈరోజు రాశివారు వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. బంధువుల నుండి కూడా సంబంధాలు రావడం అనేది జరుగుతుంది. ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారి ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. ఎవరితో అయితే వివాహం జరగాలనుకుంటున్నారో వారితో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. పిల్లల నుండి ఆనందం పొందుతారు. కృషికి తగ్గ ఫలితాన్ని అందుకోబోతున్నారు. ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. కెరీర్ పరంగా తొందరపడతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు మాత్రం మాటలో వినయం ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇక ఈరోజు ఫీల్డ్లో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది. క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు కనుగొనబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. వాగ్దానం అడిగే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్ ప్రభావాలు ప్రజాదరణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత విజయాలు కూడా పెరుగుతాయి. ఇచ్చిన డబ్బు మీకు ఈరోజు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈరోజు మీరు ఎవరికి కూడా అప్పుగా డబ్బు మాత్రం ఇవ్వకండి. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి మాత్రం
మాత్రమే ప్రయత్నాలు చేయండి. జీవిత భాగస్వామితో కూడా ప్రతి విషయం కూడా మనసులో ఉన్న విషయాలను తెలుసుకోవడం, ఒకరి విషయాలను ఒకరు బయట పెట్టుకోవడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. నష్టాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయంలో చేసినటువంటి మార్పులు, నిర్ణయాలు మీకు మేలైన ఫలితాలను అందిస్తాయి. గౌరవం పెరుగుతుంది. సానుకూలతలు కలిగి ఉండడం చాలా అవసరమవుతుంది. ఈ రోజు రాశి వారు ప్రియమైన వారితో సంబంధాల్లో మెరుగైన పరిస్థితి అనేది రావడం కూడా జరుగుతుంది. సహోద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేయండి. క్యాటరింగ్ను కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య సంబంధిత విషయాల నిర్లక్ష్యాన్ని అయితే నివారించాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారి తయారీకి మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్కీ సంఖ్య 44, లక్కీ కలర్ అయితే టీల్. ఇక ఈ రోజు రాశి వారు మాత్రము పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. మరియు శివలింగానికి జలాభిషేకం చేయాలి. అక్కడ ఉన్నటువంటి పేద వృద్ధులకు నలుపు మరియు తెలుపు దుప్పట్లను పంచిపెట్టాలి. దోష నివారణ జరిగే అన్ని శుభాలు అయితే మరి కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.